ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల నుంచి అందరూ ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. భర్తీ ప్రక్రియ పూర్తి అవ్వాల, మొదలైంది అంతే. ఫస్ట్ జాబితా వచ్చింది, 20 కార్పొరేషన్లకు సంబంధించిన పదవులు ఫిలప్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి కార్పొరేషన్స్. కాబట్టి ఎలాంటి చర్చ ఉంది కూటమి పార్టీల్లో? జనసేనలో ఎలా ఉంది, బీజేపీలో ఎలా ఉంది, టీడీపీలో ఎలా ఉంది? ఈ అంశాన్ని మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు అండ్ జీవీ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పాతూరు నాగభూషణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, అండ్ గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొన్నారు. ముందుగా జీవీ రెడ్డి గారు, ఎలా ఉంది ఇవాళ లిస్టు? నవ్వుతారండి గురు. కాదులే, మీరు ప్యానల్లో 3 పదవులు రాని వాళ్ళని కూర్చోబెట్టారు పార్టీల పరంగా. ఇంకా సరే విక్రమ్ గారు అంటే అనలిస్ట్, అఫ్ కోర్స్ ఈయన కూడా మాతో పనిచేసినాడు, మొదటి నుంచి మాకు సపోర్ట్గా పనిచేసినాడు. ఒకటి వెంకటేశ్వర గారు, మీరే ఇందా చెప్పారు కదా, ఇది మొదటి లిస్ట్ ఇంకా ఉంది లిస్ట్ అనేది ఒకటి చెప్పారు. అఫ్ కోర్స్ ఇది మొదటి లిస్టే, 20 మంది కొంతమంది మెంబర్స్ ఇచ్చారు. నెక్స్ట్ లిస్టు రెండో లిస్టు 3 లిస్టు ఉంటుంది, ఇంకా ఉన్నాయి పెండింగ్, నేను కాదను. అయితే నా పరంగా వ్యక్తిగతంగా చెప్పాలంటే మాత్రం నేను నాట్ ఎట్ ఆల్ హ్యాపీ వెంకటేశ్వర గారు. ఎందుకంటే నేను అంత ఎమోషన్ అవ్వట్లేదు కానీ చెప్తా. విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే వెంకటేశ్వర గారు గౌరవంగా భావిస్తాం. పదవి రావటం వేరు, గౌరవంగా రావటం వేరు అనేది ఒకటి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మొదటి లిస్టులో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఇది నెంబర్ తక్కువ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మంచి పోస్టులే ఉన్నవి, ఎక్కువ ఉన్నాయి, నేను కాదన్న విషయం. అది ఏ పోస్ట్ అయినా సరే మొదటి లిస్టులో వస్తే ఒక ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఇందాక కూడా చెప్పేదా గౌరవంగా భావిస్తాం. రెండోది వచ్చేసి ఏంటంటే వెంకటేశ్వర గారు, మీ అందరూ తెలుసు 2000 అంటే మిగతా పార్టీల్లో ప్రతిపక్షాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం వేరు, మిగతా గతంలో వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పోరాటం వేరు అనేది సంగతి దారుణంగా ఉన్నది. మీరు నమ్మరు కానీ టీవీ చూసేవాళ్ళు కానీ ఈ రోజుకు మా మీద ఎఫ్ఐఆర్ లేకపోతే మేము బతికిపోయినాం అనుకున్నాం. అలాంటి నేపథ్యంలో రోజు ఫైట్ చేసినాం. ఇది కొంతమంది అంటే పార్టీలు మేము ఒక్కలమే చేసామని చెప్పిన వెంకటేశ్వర గారు, డబ్బులు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, పాపం గ్రౌండ్లో కేసులు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు, మా మాదిరి పోరాడిన వాళ్ళు ఉన్నారు. మాది కాకపోతే అన్డౌటెడ్లీ చేశారు. కాకపోతే మేము మీడియా పరంగా ఉన్నాం కాబట్టి ఎలివేట్ అయ్యాం, మాది విజిబిలిటీ ఉంది. లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మాదేంటి, ఒకటి మీడియా పరంగా, 2 క్వాలిటీ టైం. గంటలు కాదు, రోజుల తరబడి రీసెర్చ్ చేసి డేటా తీసుకొచ్చుకోవడం అంత ఈజీ కాదు. డేటా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్గా చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాం. అయినప్పుడు కూడా ఆ రోజు అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉండేది అంటే వెంటాడేవాళ్ళు. నువ్వు విమర్శించినా అంటే నిర్మాణాత్మకంగా విమర్శించినా నీకు తిట్లే కేసులే, వ్యక్తిగతంగా పోయినా తిట్లే కేసులు. ఎక్కడ ఎవరినైతే స్పేర్ చేయలేదు కదా, ఇంక్లూడింగ్ యాంకర్స్ మిమ్మల్ని సార్. సో ఎందుకంటే మేము ఇక్కడ దిస్ ఇస్ ద టైం కాబట్టి చెప్పుకోవాలని చెప్పుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఇది నేను కావచ్చు, ముఖ్యంగా స్పోక్స్ పర్సన్స్గా చూస్తే జాతీయ అధికార ప్రతినిధిగా నేను, పటాభి గారు, మీ ఇక్కడ కావని అందరూ చూసే వాళ్ళకి కూడా తెలుసు కదా, రోజు అన్నీ పక్కన పెట్టేసి మొత్తం ఇదే పని కూర్చున్నాం. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, గౌరవం. అది లిస్టు సెకండ్ లిస్టులో వస్తుందా, థర్డ్ లిస్టులో వస్తుంది, దీనికంటే మంచి పదవులు రావచ్చు. కానీ ఎలా ఉంటుంది అంటే ఒక నెగ్లెక్టెడ్ కింద అనేది ఒకటి వస్తుంది. రెండోది వచ్చేసరికి మేము కోరుకునేది ఏంటంటే ఇవ్వటం ఒకే వెంకటేశ్వర, ఇదిగో జీవీ రెడ్డి లేదా పటాభి లేదా XY ఈరోజు లిస్టు రిలీజ్ చేస్తున్నాం, మీకు సెకండ్ లిస్టులో అకామిడేట్ చేస్తాం లేదా థర్డ్ లిస్టులో అకామిడేట్ చేస్తాం. లేదు ఈ 5 సంవత్సరాలు మీరు పని చేయండి, మీరు ఆశించొద్దు. మీరు మన మనుషులు, మన వ్యక్తిగత కుటుంబంగా ఉన్నాం కాబట్టి చెప్తే ఆ బాధ అనిపించదు. అంటే ఎట్లా అంటే లిస్ట్ వస్తుంది, నా పేరు ఉందా లేదో చూసుకోవాలి, లేదా సెకండ్ లిస్ట్ వస్తుందో రాదో తెలియదు. ఏంటికి ఇది అంటే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వచ్చింది కదా, సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు లేదా? సమాచారం లేదు. 5వ తారీఖు అనేది సమాచారం కాదని కానీ బట్ ఇది అంటే అప్రాక్సిమేట్లీ చదువుతాను కానీ ఎగ్జాక్ట్లీ అని తెలియదు. నేనేమంటానంటే వస్తే నా పేరు ఉంటుందా లేదన్నది అది కాకూడదు కదా, మేము అంటాను ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ ద కాకూడదు కదా అంటాను నేను. అనేది ఈరోజు పటాభి గారు నా మీద వాస్తవం చెప్పాలంటే భయపడ్డాను. అంటే ఏ రోజుకి ఆ రోజు చూసుకున్నాను, ఈ రోజు కేసు వస్తుందని
బట్ నా మీద అయితే కేసులు ఏవీ లేవు. కానీ ఈ మిగతా హరాస్మెంట్ ఎటు ఉండేది ఉంది. పటాభి గారిది ఏంటి పరిస్థితి? ఒళ్ళు ఓడం చేయించుకున్నాడు, సచ్చి బతికాడు. 2 సార్లు ఇంటి మీద పడ్డారు, 2 సార్లు తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఈరోజు పటాభి గారికి కూడా కాలేదంటాను నేను అనేది. నేను మాట్లాడాను పటాభి గారితో, అన్న మీకు ఏమన్నా కాల్ చేశారా? లేదు జీవి. లిస్ట్ వచ్చిన తర్వాత ఫోన్ చేశారా? లేదు జీవి. ఏంటిది? ఎవరు చెప్తాను ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇష్యూ నా దాకా వచ్చింది కాబట్టి నేను ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా, తెలియాలి కదా. మా సార్ దగ్గరికి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. కప్పర్తోనే పిఎస్ ఉన్నాడు సార్, లేదు కప్పర్తోనే పిఎస్ ఉన్నాడు. ఆయన పెద్ద మా అందరికంటే అసలు కష్టపడింది మేమంటే రాజకీయ నాయకులము. ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ అధికారి, చిన్న అధికారి. ఆయన ఏంటంటే ఫోన్లు ఎత్తాడా, కట్ చేస్తాడా? ఒక రాయలసీమ సీనియర్ లీడర్ అతడు అన్నాడు, జీవి రాయలసీమలో సింహం లెక్క బతికిన నేను, వీడి దగ్గర పిల్లి లెక్క అయిపోవాల్సింది వస్తుంది. ఫోన్ ఎత్తాడు, కట్ చేసి పడేస్తాడు, సమాధానం చెప్పడు అంటాడు. మొన్న రీసెంట్గా నేను వేరే ఒక ఎన్ఆర్ఐ డొనేషన్ ఇస్తానంటే నేను కాల్ చేస్తే కట్ చేసి పడేస్తాడా? అరే నువ్వు దేనికి చేశాను, డొనేషన్ వచ్చారా ఇవ్వలేదా, ఏమి ఇట్లా చేశాడు, కట్ చేశాడంటే కలిసే అవకాశం లేదు, ఫోన్ కాల్ బ్యాక్ చేశాడంటే లేదు. అంటే సార్ ఎందుకు చెప్తున్నాడు? ఇది నా విషయంలో జరిగింది కాబట్టి చెబుతున్నాను. ఒక రాయలసీమ సీనియర్ లీడర్ అతని పేరు చెప్పడం దానికి అతను అన్నాడు కాబట్టి చెబుతున్నాను. నువ్వు ముందు నీ డ్యూటీ అటెండ్ చేయటం అయ్యా. కాల్స్ యు ఆర్ దేర్ ఫర్, యు ఆర్ నాట్ ఏ మినిస్టర్ ఆర్ సంథింగ్, యు ఆర్ దేర్ ఫర్ కాల్స్ అటెండ్ చేయి. ఆపరేటర్ జాబ్ అంతే, ఆపరేటర్ జాబ్. నువ్వు ఆపరేటర్ జాబ్ నువ్వు విను. ఇప్పుడు సార్ మీద డొనేషన్ ఇవ్వాలనుకుంటే నువ్వు డొనేషన్ వద్దంటావు, సారు చెప్పు. సారు చెప్తే సార్ అంటాడు వద్దు అతను డొనేషన్ తీసుకోవద్దంటే నువ్వు అదే చెప్పు, గమ్మునుంటారు. లేదు జీవి రెడ్డి వచ్చి కలుస్తాడు, సార్ చెబుతాడు వద్దు జీవి రెడ్డిని కలవద్దని చెప్పు. నువ్వు చెప్పు ఆ మాట, జీవి రెడ్డిని నేను కలవను అన్నాడు సార్ అని, లేదా విక్రమ్ గారు కలుస్తున్నాడు, ఫోన్ చేయి. జగన్మోహన్ రెడ్డి అట్లా పిఎస్ తో రఘురామకృష్ణరాజుకి చెప్పించినందుకే కదా అంత పెంట అయింది. 4 ఏళ్ళు కేవలం పిఎస్ తో నేను సార్ కలవడంట అని చెప్పించినందుకు ఆయన హట్ అయ్యాడు. రివర్స్ అయిపోయింది. నీ డ్యూటీ అదే అంటే నేను ఈ కాంటెక్స్ట్ వేరు. నేను చెప్తున్నది అది ముందు ఇంటిమేట్ చేయి. సార్ తీసుకుంటే నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు మేము సార్లు కలవగలిగిన ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు చెప్పాలంటే వెళ్ళాలి కదా, ఇది ఒకటి. రెండోది ఇది నేను ఎక్కడ అట్లని చెప్పేసి మా సార్ మాకేదో అన్యాయం చేస్తాడను ఇంకోటి నేను చెప్పట్లేదు. అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉంది మాకు పార్టీలో. అట్మోస్ట్ అంటే అట్మోస్ట్ పట్టింది. పార్టీలో కూడా నేను మంచి పదవులు ఇచ్చాడు, అధికార పార్టీ అంటే పార్టీ పదవుల పరంగా మంచి పదవులు ఇచ్చాడు. అండ్ ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేశాడు. వర్క్ చాలా నేర్చుకున్నాం కూడా సార్ తోటి. నేనేం కాదనంటే ఆ విషయంలో జీరో డిస్ప్యూట్. సో కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు అధికార ప్రతినిధులు అనే వాళ్ళకి ఏంటంటే కృష్ణ గారు పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు ఒక వాల్యూ ఉంటుంది. మాకు వాల్యూ ఉంటే మేము మాట్లాడే మాటకు వాల్యూ ఉంటుంది. మాకే వాల్యూ లేదనుకో ఏమంటారు, ఆపు నీకే వాల్యూ లేదు, నువ్వు మాట్లాడేదానికి ఏం వాల్యూ ఉంది అంటారు. సో ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళు ఈరోజు పదవులు ఉన్నారు. అత్యంత దారుణంగా విమర్శించిన వాళ్ళు ఈరోజు వచ్చినారు. ఏం జరుగుతుంది? ఆఫీసర్సు పక్కాగా వైసీపీకి వంతపాడిన వాళ్ళు ఈరోజు ప్రముఖంగా వచ్చి వాళ్ళు మాకంటే ముందు వచ్చి కూర్చొని ఉన్నారు. నిన్నటిదాకా ఓపెన్ వైసీపీకి చేసిన వాళ్ళు ఓపెన్గా వేరే పార్టీలో ఉండి మొన్నటిదాకా టీడీపీని విమర్శిస్తూ వ్యక్తిగతంగా లోకేష్ గారిని సార్ని తిట్టిన వాళ్ళు ఈరోజు మొదటి లిస్టులో వచ్చి కూర్చున్నారు. సో దీంతో ఏంటంటే వాళ్ళకి ఇచ్చినారని మా బాధ కాదు వెంకటేశ్వర. ఎవరి దీంతో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేము ఎదవలం అయిపోతాం. ఎదవలం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మేము మాట్లాడే మాట విలువ ఉండదు. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మేము మాట్లాడే మాట విలువ ఉండదు. ఆ విలువ లేనప్పుడు ఇక మేము మాట్లాడే సబ్జెక్ట్ ఏమి వెళ్తుంది? ఈరోజు వైసీపీ వాళ్ళు సరే వాళ్ళు ఏదో అన్నారని మేము పింఛింగ్ వాళ్ళ దానికి ప్రొవోక్ అయ్యి నేను మాట్లాడుతున్నాను కదా చెప్పేది. చూస్తారు కదా మీరు ఎగిరెగిరి దంచారు ఏమైంది, ఇలాంటివి ఉంటాయి. కొంచెము అటువైపు నుంచి అట్లా వస్తున్నారు వాళ్ళు. డెఫినెట్లీ కొంచెము ఇప్పుడు కనీసం మాకు ఏం చెప్పారు? అబద్ధం చెప్పాలా? మమ్మల్ని పిలిచి చెప్పారు మీకు ఇది ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పాలా? వెనకేసుకుని రావాలా? వాళ్ళు అడుగుతుంటే నిజంగా చెప్పుంటే నేను చెప్పాను 5 ఏళ్ళైనా అవుతాం. రైట్, ఒక్క నిమిషం జీవి. విక్రమ్ గారు, చాలా కాలంగా ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీలు, ప్రభుత్వాలు మారడాలు రావడాలు పోవడాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఒక లిస్ట్ ఇస్తారు, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ కొన్ని భర్తీ మంత్రివర్గమే 2-3 ఫేజ్డ్ వారీగా చేస్తారు. ఇదేమో లాంగ్ వెయిటెడ్. చాలా మంది ఎలక్షన్ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది. మీకేమనిపించింది ఇవాళ తను మాట్లాడింది కూడా? అంటే ఒకటండి, నాకు జీవి రెడ్డి గారు అంటే అభిమానం. ఈజ్ లైక్ అవర్ యంగర్ బ్రదర్.
కానీ కొన్ని అంశాలు పార్టీ వేదికల మీద మాట్లాడాలి, కొన్ని అంశాలు బయట మాట్లాడాలి. ఇప్పుడు వారు ఏదైతే మాట్లాడారో దట్ ఈజ్ అన్వారెంటెడ్. ఇది వేదిక కాదు. ఖచ్చితంగా మీకు ఏదన్నా పార్టీలో డిస్ప్యూట్ ఉంటే, అంటే పార్టీ విధానం ఉంటే, పార్టీ ప్లాట్ఫామ్ మీద అసంతృప్తి ఉన్నా, అసంతృప్తి అని కాదు, అసలు ఏదైనా కూడా పార్టీలో మాట్లాడాలి. బయట మాట్లాడటం ఆయన యంగ్స్టర్ కాబట్టి మాట్లాడారేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పార్టీలో ఎందుకు పనిచేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పార్టీ కోసం మీరు పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు? పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పార్టీని అధికారంలో తీసుకొస్తే ప్రజలకు ఒక మంచి పరిపాలన వస్తుందని ఆశించి జారుతారు. మీకు ఈ పదవులే పరమార్థం కాదు, పదవులు కావాలి, కానీ మీకు గుర్తింపు ఇచ్చింది ఒక తెలుగుదేశం పార్టీలో మీరు ఒక జాతీయ అధికార ప్రతినిధి అంటే అది పెద్ద పోస్ట్ అండి నా దృష్టిలో. ఇవి చాలా చిన్నవి. ఐఎమ్ వెరీ సారీ, అంటే ఆయన జాతీయ అధికార, ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి తెలుసు. అధికార ప్రతినిధి అవ్వటానికి ఎంతో అంటే ఎన్నో అర్హతలు ఉన్న వాళ్ళకి కూడా అవ్వలేకపోయారు చాలా సందర్భాల్లో. గతంలో ఎంతో సబ్జెక్టు నాలెడ్జ్ ఉండి, ఇవాళ మీకు ఆ పార్టీ మీకు ఒక అవకాశం కల్పించింది. దానిని మించిన పదవి ఇంకేమీ లేదు. ఇది ఏదో ఒక కారు, ఒక చిన్న ఛాంబరు, ఇవి ఉంటాయండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ముచ్చటది ఈ నామినేటెడ్ పదవులని. ఇట్ డజంట్ మీన్ వాళ్ళకి ఇవ్వకూడదని కాదు, కానీ మీకు పార్టీ గుర్తింపు ఇచ్చింది. అది లేకముందు హూ ఆర్ యూ అంటే జీవీ రెడ్డి గారు అంటే ఆయన గతంలో వేరే పార్టీలో నేను మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా. అటువంటిప్పుడు పార్టీ ఇంకోటండి, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి మీకు పార్టీలో పదవులు వస్తాయి, రాకపోదు. ఇప్పుడు ఇవాళ మీరు బీజేపీ చూడండి, బీజేపీలో కొంతమందికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమి రాదు, అయినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి మాకు పదవి రాలేదు. ఇదేంటంటే ఈ పదవులు అనేవి చాలా చిన్నయండి నా దృష్టిలో. అయితే పార్టీ పదవులే చాలా ఇంపార్టెంట్. ఇవాళ జీవీ రెడ్డి అనే ఆయన తెలుగుదేశం పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఇచ్చినందుకు మీరు జీవితాంతం పార్టీకి పనిచేసినా కూడా నష్టం లేదు. ఇప్పుడు మీరు ఆర్థికంగా స్థితిపరులు, బాగా చదువుకున్న వాళ్ళు, మీరు పెట్టారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పార్టీకి పనిచేశారు, ఫుల్ టైం చేశారు, మీకు లక్షల కోట్లు వచ్చేటువంటి ఆదాయాన్ని పోగొట్టుకున్నారు, అది వేరే సంగతి. బట్ ఎందుకు చేశారు? ఒక సొసైటీ పట్ల ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి మీరు పార్టీలో చేరారు. ఆ పార్టీలో మీకు ఒక గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ పదవులు ఏంటండి? ఈ పదవుల కోసం అసలు ఇదేమిటండి? మీరు ఇంకోటి కూడా నేను చెప్తున్నా అండి, నా స్థాయిలో నేను ఒక సాదాసీదా జర్నలిస్ట్ని. నేను కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు నాకు ఒక నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చేదాన్ని ఆ పార్టీ వాళ్ళు తీసేశారు. నేను ఐ లాస్ట్ దట్ జాబ్. కానీ నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పలా, ఏమండి నేను ఇంత లాస్ అయ్యాను కాబట్టి నాకు కాంపన్సేట్ చేయండి, లేకపోతే నాకు ఏదైనా ఇవ్వండి అని. ఎందుకంటే ఎందుకు చేస్తున్నాం మనం? ఆయన అడిగారా నువ్వు ఇలా మాట్లాడని ఆయన చెప్తున్నారా? కాదు. ఫర్ ది సేక్ ఆఫ్ డెమోక్రసీ, ఫర్ ది సేక్ ఆఫ్ ఇది పబ్లిక్, మనకి నచ్చినట్టుగా మనం మాట్లాడుతున్నాం. అంత మాత్రం చేత ఇంకోటండి, రాజకీయ పార్టీల్లో నేను చాలా దగ్గరగా చూసా. కొన్ని సందర్భాల్లో ఎటువంటి అర్హతలు లేని వాళ్ళకి పదవులు వస్తాయి. ఇట్ ఈస్ నాట్ నథింగ్ టు డూ విత్ తెలుగుదేశం పార్టీ కాదు. ఇంకా తెలుగుదేశం పార్టీలో కొంత ఎక్సర్సైజ్ చేస్తారు, మిగతా పార్టీలు అయితే అసలు అది కూడా ఉండదు అనమాట. ఏదైనా అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటండి, మీరు వెంకటకృష్ణ గారు, మనకు తెలుసు ప్రతి ప్రొఫెషన్లో ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం. ప్రతి ప్రొఫెషనల్ ఆక్యుపేషనల్ హజార్డ్స్, పాలిటిక్స్ లో ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏంటి? అనుభవించేది ఒకడు, నిచ్చెనెక్కి టప్పున కింద పడిపోతారు. తర్వాత అంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇంకొక 6 నెలలు ఎలక్షన్ ఉన్నాయన్నంత వరకు పోరాడింది ఎవరు? మాలాంటి వాళ్ళం, జర్నలిస్టులుగా మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఫింగర్ టిప్స్ మీద చెప్పాను, నేనైతే చెప్పగలను పేర్లు. ఐదర్ జీవీ రెడ్డి, పట్టాబు, లేకపోతే మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఇట్లాంటి కొంతమంది ఉన్నారులే. మరి ఇప్పుడు ఇంకోటండి,
ఇప్పుడు ఈ పదవులు అంటే ఇళ్ల మీద దాడులు చేయించుకునేంత పోరాడారు. ఇప్పుడు ఈ పదవి లేకపోతే ఏమో హూ నోస్ దేర్ మే బి బిగ్ అంటే ఉన్నాయేమో ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్. ఇంకా పెద్ద పదవుల కోసం నేను అదే అన్నాను. కాబట్టి ఒకటి అయితే వాస్తవం అండి, మీరు యూ హ్యావ్ టు బి పేషెంట్. ఆ పేషెన్స్ ఉండాలి, సిద్ధాంతం పట్ల అంకిత భావంతో ఉండాలి, పదవుల కోసం ఆశించద్దు. పదవులు ఎవరైనా కూడా, ఎందుకంటే ఇంకోటి అంటే పార్టీల్లో ఇన్ని పదవులకి ఇంతమంది ఉంటారు. అది మీరు ఇంకోటి ఏంటంటే అందరినీ ప్లీజ్ చేయలేరు. ప్లీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్లీ ఏంటంటే అందరినీ సంతృప్తి పరుస్తామని చెప్తారు కానీ చేయడం అని కాదు. నేను అందుకే అడిగాను, ఇంకో లిస్ట్ వస్తుంది కదా, వై మీరు ఎందుకు వెయిట్ చేయలేదు? అయితే ఒకటి, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో నేను పూర్తిగా డిస్కౌంట్ చేయను కానీ, బట్ డెఫినెట్ గా ఒక లేమెన్ కొంతమందికి ఏంటంటే సర్ప్రైజ్ అవుతారు. ఏంటి కొన్ని నేమ్స్ ఫస్ట్ లిస్ట్ లో వస్తాయి కదా, ఈ లేవ్ ఏంటి అనేది చేస్తారు. కానీ అది కొన్ని టెస్టింగ్ టైమ్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ 2-3 తను చెప్పే దాంట్లో పేషెన్స్ ఉండాలి, ఇది ఫోరం కాదు, ఇది వేదిక కాదు, పార్టీ వేదికల మీద మాట్లాడాలి, లేకపోతే వెళ్ళి కలిసి మాట్లాడొచ్చు, చెప్పొచ్చు ఇట్లా జరుగుతుంది, నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అసలు అక్కడ అదే కదా చెప్తున్నాడు ఆయన, ఫోన్లకి రెస్పాన్సే ఉండదు. పిఎస్ఓ ఆయన ఎవరో, అది కూడా అన్యాయమే కదండి. మీరు చెప్పండి సార్, వరదలకి ఫోరం మీద మాట్లాడండి, ఫోరం మీదకి వెళ్ళాలి కదా. ఫోరం మీదకి అంటే ఇప్పుడు ఆయన రెస్పాన్సిబుల్ లీడర్ గా ఎవరో ఒక ఆయన వరదలకి ఆయన ఏదో కంట్రిబ్యూట్ చేద్దాం, 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 10 లక్షలు ఎంత అన్నా కానీ చేద్దాం అనుకున్నాడు. ఈయన టైం తీసుకొని సార్ దగ్గర తీసుకెళ్దామని అనుకుని ఉంటాడు బహుశా. అదే కదా, ఆ ఫోన్ ఎత్తకుండా తను ఏమనుకుంటే నేను పదవి కోసం అనుకుంటాడు. ఒకవేళ పదవి కోసమైనా అనుకుంటే ఎత్తకూడదా? అది ఆయన పని కాదు కదండి, ఎత్తకూడదా? పని కాదు. కోసమైనా డిస్కస్ చేయాలి. ఏ ఫోరం మీద అంటే వేరే ఫోరం అంటున్నాను సార్. నేను బిగినింగ్ అనే చెప్పాను సార్. బిగినింగ్ లో సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ ఉంది. డెఫినెట్ గా నేను అకామిడేట్ అవుతున్న నమ్మకంగా నాకు నేనేం కాదనట్లేదు. కాకపోతే ఇది కాదు సార్, కొన్ని ఉంటాయి. నేను ఇందాక చెప్పాను, ఎందుకంటే కొంతమంది కొన్ని వాల్యూలు ఉండాలి. అది లేకపోతే మా మాటకు వాల్యూ ఉండదు. మా మాటకు వాల్యూ లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఇది అంటాను. మేము మాట్లాడడానికి విలువ లేకపోతే ఇట్లే అంటారు. ఇందా చెప్పే కదా, నువ్వు ఆపరా, నువ్వు మాట్లాడేది అంటారు. అది మేము పార్టీని తరపున రిప్రజెంట్ చేసే జాతీయ అంతర్జాతీయ ప్రతినిధినైనా కూడా నా మాటకు విలువ లేనప్పుడు ఆ మాటకు విలువ ఎలా వస్తుంది? నా దీంట్లో మాత్రం మీకేం విలువ ఇక్కడ జీవీ రెడ్డి గారు, పట్టాభి గారు, వెంకటకృష్ణ గారు కాదు నేను చెప్పేది. సమ్ డిజిగ్నేటెడ్ ఫర్గెటబుల్. ఈరోజు జీవీ రెడ్డి ఉంటారు, రేపు పట్టాభి ఉంటారు, రేపు ఇంకొక ఉంటాడు. ద వే యూ ఎందుకో తేడా వస్తుంది అంటున్నాను. వీళ్ళతోటి కింద ఎంప్లాయీస్ దగ్గర మేము ఎంప్లాయీస్ డిసైడ్ చేస్తుండండి మమ్మల్ని. లీడర్స్ని ఎంప్లాయీస్ డిసైడ్ చేయడం ఏంటంటున్నాను. మా సార్ డిసైడ్ చేశాడు అనుకోండి, నేను మా సార్ దగ్గర వెళ్ళగలిగితే, మా లోకేష్ గారి దగ్గర మేము వెళ్ళగలిగితే ఎస్ జీవీ వెయిట్ చేయాలంటే ఇండెఫినెట్ పీరియడ్ వెయిట్ చేస్తాం. ఎంప్లాయీస్ డిసైడ్ చేస్తుండ్రు. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. మీకు అర్థం కావట్లేదు. మీకు పూర్తి వన్ సైడ్ తెలుసు సార్, మీకు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మీకు తెలియదు. సజెషన్స్ వ్యాలిడ్ సార్, నేను కాదనట్లేదు. బట్ చెప్పాలంటే అది ఒకటి ఉండాలి కదా, ఉండాలంటే వెళ్ళాలి కదా అంటున్నాను. మారిన పరిస్థితులు వాళ్ళకి అనుభవం ఉన్నంత మనకు ఉండకపోవచ్చు. ఇంటర్నల్ బ్యూరోక్రసీ. ఈ కూటమిలో మరో 2 భాగస్వామ్య విషయంలో వెంకటకృష్ణ గారు, మీకు అలానే పెద్దలు పోలా గారికి, సోదరుడు జీవిరెడ్డి గారికి, పెద్దలు నాగభూషణ్ గారికి అందరు కూడా శుభ సాయంత్రం. దీని గురించి అయితే మేమేమి ఒక ఫీలింగ్ అనేది అయితే వాస్తవంగా అయితే లేదండి. ఫ్రాంక్లీ అంటే మాకు దాని గురించి ఆలోచన లేదు ఇప్పుడు దాకా. నేనైతే మా నాయకుడు తిరుపతి ఇష్యూ అధ్యక్షుడు ఉన్నాడు కదా, మేము కూడా అధ్యక్షులో ఉండి చేస్తూ ఉన్నాము. కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి వచ్చాను తప్పితే వాస్తవంగా లిస్టు కూడా వచ్చేటప్పుడు, ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు మా వాళ్ళు చెప్పుకుంటే విన్నాను తప్పితే దాని గురించి చూడలేదు. ఇదే రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవి ఆశించటము అనేది తప్పని నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఆశిస్తారు. ఇదివరకటి రోజులు ఏంటంటే వచ్చేదేమో కానీ అంత ఆశించే వాళ్ళు ఉండేవాళ్ళు కదమ్మా. కానీ ఇవాళైతే పదవి ఆశించకపోతే ఓటర్ లాగా వెళ్ళి పార్టీకి ఓటేసి సరిపోద్ది కదా. ఈ తిరగడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు, కొట్టించుకోవడం ఎందుకు? అదే వస్తున్నా. ఇప్పుడు నిజంగా చెప్పుకోవాలంటే వెంకటకృష్ణ గారు, నాదొక ఐడియాలజీ. ఇప్పుడు ఇందాక విక్రమ్ గారు అన్నట్టుగా ఎందుకు వచ్చారు మీరు రాజకీయాల్లోకి, మీకు గుర్తింపు వచ్చింది కదా అన్నారు.
100% అది పోలా గారు మాట్లాడిన దాంతో నేను ఏకీపిస్తా. మాకంటూ ఒక ప్లాట్ఫామ్ బట్టే మాలో ఉన్నటువంటి మా ఐడియాలజీని కొంత మేము బయట పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఇవాళ మమ్మల్ని ఈ స్టేజ్ లో కూర్చోబెట్టారు కాబట్టే, మాకు పదవంటి ఉంది కాబట్టి మీరు మమ్మల్ని డిబేట్ పిలుస్తున్నారు. అవును, ఇన్ఫాక్ట్ నేను జిల్లా ప్రెసిడెంట్ ని, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ నేను. అవునవును అవును. కానీ నాకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని నేను ఏదో కాస్త మాట్లాడుతున్నానో తిరుగుతున్నానో కాస్త ఫైట్ చేస్తాననే ఉద్దేశంతో మీరు నన్ను డిబేట్ పిలుస్తున్నారు. ప్రపంచానికి కొంచెం తెలిసే విధంగా అయింది. దానికి ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెప్పుకుంటాం, ఎందుకంటే అవకాశం ఇస్తేనే కదా. అంతే కదా, ఒక లాయర్ గా ఉన్నాను వాస్తవంగా, ఏదో కొన్ని కేసులు చేస్తా ఉన్నాను ఆ పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకి కూడా. తర్వాత ఫైన్ మార్నింగ్ పిలిచి జిల్లా అధ్యక్షుడు మీరే అన్నారు, ఉన్నాను. అక్కడి నుంచి నా చేతనైనంత వరకు నేను చేసుకుంటూ వచ్చాను, పోరాటాలు చేశాము. మీరు అన్నట్టుగా గత 5 సంవత్సరాల్లో గానీ అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో గానీ, అది కూడా ఇలా కూటమి అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టింది నేను. గతంలో 14 నుంచి నేను పార్టీలో ఉన్నా, 14 నుంచి ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు పోరాటాలు చేశాను తెలుగుదేశంతో. తర్వాత ఈ 5 సంవత్సరాల వాళ్ళతో ఇంకా ఎక్కువ పోరాటాలు చేశాను, ఎక్కడ ఆగలేదు మేమేమి. కానీ ఇవాళ కూటమిలో విజయం సాధించాము. మేము అనుకున్నది ఒక మార్పు రాజకీయాలు. ఈ రాజకీయాలంటే ఒక సేవా తత్పరతతో ఉండి ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో వచ్చినాను నేను కూడా. పదవి అనేది రావచ్చు, లేకపోతే లేట్ అవ్వచ్చు, లేకపోతే అసలు ఉండకపోవచ్చేమో చెప్పలేం. నో వన్ నోస్. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక్కొక్క ఒక రకంగా. నన్ను చాలా మంది నేను మాట్లాడే తీరు కానీ, లేదంటే గ్రౌండ్ లో నేను పోలీసులతో కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో ఎదురు తిరిగి చేసినటువంటి ఫైట్స్ కానీ చాలా ఊహించుకున్నారు నన్ను. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ ఊహ నిజం కావాలని పార్టీలు అనుకోవటం తప్పు కదా. మనం పార్టీలు ఊహించలేం. ఇవాళ ఏదో కొన్ని వచ్చినంత మాత్రం వాటి గురించి నేనైతే నిజంగా చెప్తానండి, హార్ట్ఫుల్ గా నేనైతే దాని గురించి ఏం ఆలోచించట్లేదు. నాకు ఒక పదవి ఇచ్చారు, ఆ పదవి ఉంది, ఇంకా నాకుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో మా వాళ్ళకి చాలా చోట్ల చాలా చిన్న చిన్న పోస్టులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉందని నాకు నిజంగా చెప్పాలంటే. వాటి గురించి నేను ఫైట్ చేస్తున్నా. వాళ్ళ ఇప్పుడు నాతో పాటు కలిసి పనిచేసి నాకంటే కింద చిన్న చిన్న పోస్టులు ఆశించే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ నేనైతే ఆలోచిస్తానంటే వాళ్ళందరికీ న్యాయం చేయగలిగితే, నాతో పాటు కలిసి తిరిగాను. నేను పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని తిరిగితే, నన్ను నమ్ముకుని నమ్మక జిల్లా వ్యాప్తంగా పనిచేసిన చాలా మంది ఉన్నారు. లేదంటే ఊర్లో ఎదురు తిరిగినాళ్ళు, నేను ఒక ధైర్యం ఇస్తే జెండా కట్టి ఎదురు తిరిగినాళ్ళు ఉన్నారు వైసీపీ పార్టీ మీద. అసలు కొన్ని ఊర్లో తెలుగుదేశం పార్టీ రాకుండా మా వాళ్ళతోనే యుద్ధాలు చేసినటువంటి ఊర్లు ఉన్నాయి మా జిల్లాలో. అలాంటి శాత మా వాళ్ళు చాలా చిన్న చిన్న పదవులు ఆశిస్తుంటే ఆ పదవులు ఇప్పించుకుందామని ఒక ఆలోచనతో నేనైతే వాళ్ళ ప్రయాణం చేస్తున్నా తప్పితే ఇవాళ వచ్చే నామినేటెడ్ పదవులు నాకేదో వచ్చేస్తుందనే ఆలోచన అయితే నిజానికి నిజంగా లేదండి. ఎందుకంటే ఒక దేశంలో ఉన్నాం మేము, వాస్తవంగా చెప్తున్నాం. వస్తే సంతోషిస్తాం, అది కూడా పనిచేస్తాం. నేను అది కూడా సేవే అనుకుంటున్నాను. ఆ పదవి అనేది కూడా నేను పూర్తిగా రాజకీయాలు పాత రాజకీయాల్లాగా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నవాడండి వెంకటకృష్ణ గారు చెప్తాను. ఎందుకంటే నిన్న ముందు రాజకీయాల్లో నాయకులు ఉండేవాళ్ళు, కార్యకర్తలు ఉండేవాళ్ళు. నాయకులు ఒకరిద్దరు ఉంటే కార్యకర్తలు 100 మంది ఉండేవాళ్ళు. అంటే నేను అనేది తప్పో రైటో నాకైతే అనిపించుకుందిగా. నేనేమనుకుంటున్నా అంటే ఇవాళ నాయకులు ఎక్కువైపోయారు, కార్యకర్తలు తక్కువైపోయారు. ఇవాళ ప్రతి వాళ్ళు లీడర్ ఇవాళ ప్రతి వాళ్ళు పదవి ఆశిస్తున్నారు. ఆశించడం తప్పని నేనంటే నేను వాళ్ళ మనోభావాలు నేను దెబ్బతింటానికి అనట్లేదు. బట్ రాజకీయాల్లో అలాంటిది కాదు, రాజకీయాల్లో మార్పు రావాలని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఆ పార్టీకి నేను వచ్చాను. నిజంగా మార్పు రావాలి. పాత తరం ఇందాక ఇప్పుడే సీతారామేశ్వరి గారి సంస్మరణ సభ పెడితే వెళ్ళి వస్తున్నాను, మీ డిబేట్ ముందు అక్కడికే వెళ్ళి వస్తున్నాను. నిజంగా సిపిఎం సిపిఐ లాంటి పార్టీలు వాళ్ళు దిగజారిపోతే, అంటే దిగజారిపోతే ఐ మీన్ తగ్గిపోతున్నాయి, కనుమరుగైపోతాయి. రాజకీయాల్లో వాళ్ళు ఉన్నంత కాలం కూడా నాకు తెలిసినంత వరకు రాజకీయాలు బాగానే ఉన్నాయి. ఆ 2 పార్టీలు గట్టిగా ఉన్నప్పుడు కానీ, లేదంటే నక్సలిజం ఉన్నప్పుడు కానీ రాష్ట్రంలో రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేశారు. అలా ఉన్నందుకేనండి తగ్గిపోయినాయి అవి. అలా ఉన్నందుకే తగ్గిపోయినాయి. ప్రజలు వాటిని ఆదరించకుండా ఇలాంటి రాజకీయాలు ఇలాంటి చేసే వీటినే ఎంకరేజ్ చేశారు ప్రజలు కూడా. సరే ఒక్క నిమిషం. వ్యవస్థలన్నీ కూడా అవన్నీ బాగున్నప్పుడు వ్యవస్థలన్నీ బాగున్నాయి. అవును, ఇవాళ వ్యవస్థలు ఇవాళ ఇలా అక్కడ ఒక శ్లోకం చూసాను. అక్కడ ఏదో లెనిన్ గారు మాట్లాడింది, చట్టం వ్యవస్థని కంట్రోల్ చేయట్లేదు, వ్యవస్థలే చట్టాన్ని కంట్రోల్ చేస్తాయని చెప్పేది ఒక చిన్న కొటేషన్ చూసాను. అంటే అంటే చట్టం చేస్తే ఆ చట్టం లోబడి వాళ్ళ వ్యవస్థలు పనిచేయట్లేదు. నిజంగా ఈ వ్యవస్థకు అనుగుణంగా చట్టాలు మార్చుకుంటున్నాడు వాళ్ళ. అవును, చట్టంలో ఒక చట్టంలో మనిషికి మంచి జరగాలి, అది కదా రాజకీయాలు అంటే. దానికోసం కదా వచ్చింది. అవన్నీ పోయి వాళ్ళ పదవులు సంపాదించుకోవడాలు,
నాకు ఆ పదవి కావాలి, నాకు ఈ పదవి కావాలి, వచ్చిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలి అనే ఒక రాజకీయాన్ని అయితే నేనైతే ఆహ్వానించట్లేదండి. రైట్. మేమైతే ఖచ్చితంగా ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం. యా, నాగభూషణ్ గారు నమస్తే. నాగభూషణ్ గారు, మీ మీ పార్టీలో మీరు కానీ మీ మిగతా నాయకులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? అఫ్ కోర్స్ ఒకరికి మంచి కార్పొరేషన్ వచ్చింది, సారీ పదవి వచ్చింది, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా. మీరు చాలా మంది ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీ అంతా? నమస్తే వెంకటకృష్ణ గారు, అదేవిధంగా పూలే గారికి, వెంకటేశ్వర గారికి, జీవి రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా. అంటే నేను ఒక పాయింట్ చెప్పాలి సార్. ఇప్పుడు మమ్మల్ని 7 గ్రామ్ ఉన్నారు, మీరు 7:45 మమ్మల్ని పిలిచారు. ఇప్పుడు ఎంత అయిందంటే టైం? సారీ, మీరు 7 చెప్పలా, మీ టర్న్ 7:30 చెప్పాం. చాలా క్లియర్ గా 7:30 వి టోల్డ్. 7 to 7:30 రఘురామకృష్ణరాజు ఉంది, 7:30 మీదని చెప్పాం. మాకు ఎప్పుడు ఇచ్చే అదే సార్, మాకు మెసేజ్ వచ్చింది, మీ స్టూడియోకి వచ్చిన తర్వాత వచ్చింది. నేను మీకు ఒక కాన్సెప్ట్ కోసం చెప్తున్నాను. మనకి ఓపిక అనేది ఉండకపోతే కష్టం అంటున్నా. అది నేను ఒక్కొక్కసారి అది ఇప్పుడు గంట సేపు మేము వెయిట్ చేసామంటే ఖాళీగా కూర్చొని ఏదో రాస్తా ఉన్నాం, మీరు ఏదో వింటా ఉన్నాం, అది నేను అంటుంది. విక్రమ్ గారి లేకపోతే మీ వెర్షన్స్ వేరుగా ఉండే. విక్రమ్ గారి ముందు మాట్లాడిసి నేను తప్పు చేశా. యా, ఓకే. సో నేను అనేది ఏంటంటే, చంద్రబాబు గారికి లాస్ట్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక డిజాస్టర్గా అంటే నాశనం చేసిన దాన్ని బట్టి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, అంతకుముందు ఏంటంటే ఆయన సింగిల్ హ్యాండ్గా ఉండేది ప్రభుత్వం. 96లో కానీ 99లో కానీ, తర్వాత 2014లో బీజేపీ ఉంది, అప్పుడు జనసేన లేదు. బట్ అప్పుడున్న పరిస్థితులు లేరు, ఇప్పుడున్న పరిస్థితులు లేరు. ఇప్పుడు ఎంతమందిని అకామిడేట్ చేయటం ఇదంతా కొంచెం కత్తిమేసామే. వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో కనుక మీరు కనుక ఒకసారి చూస్తే అప్పుల గురించి చూడాలి, ఓ పక్కన కేసుల గురించి చూడాలి, బిల్స్, గొడవలు, రకరకాలైన సమస్యలు. ఈ కత్తిమీద సామాన్ ఎందుకన్నానంటే, ఇది ఫస్ట్ స్టెప్. ఒక 1000 స్టెప్లు వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి, ఇంకా అడ్వైజర్ పోస్టులు ఉన్నాయి, ఇంకా ఎన్ఆర్ఐస్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఇందాక మీరు చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దరిదాపుగా 1000 మందికి వేసాడు పోస్టులు ఎవరికన్నా కానీ. మనం చాలా డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం. కానీ అలా ఉండదు. కానీ ఇంకా చాలా మందికి అకామిడేట్ చేయడానికి మంచి అవకాశం ఉంది. సో నేను అనేది ఏంటంటే ఒకే ఒక పాయింట్ సార్, ఇందులో ఈ రాష్ట్రంలో నేను చంద్రబాబు గారి గురించి చూశాను కాబట్టి నేను చెప్తున్నా. నేను 2000లో నా పదవి ఫస్ట్ టైం జనరల్ ఆపర్ చైర్మన్ అయిపోయిన తర్వాత అప్పుడు సంఘం డైరీ అవకాశం వస్తే నేను ట్రై చేస్తే నాకు ఇవ్వకుండా మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి రాజనబాబు గారికి ఇచ్చారు. నాకు అనిపించింది, అరే మన జిల్లా పరిషత్ చైర్మన్ బాగా చేసాం, తర్వాత ఒక పార్టీ ఆఫీస్ కట్టించాం, ఎందుకు గుర్తించలేదని. కానీ అదే 6 నెలల తర్వాత నాకు జిల్లా పరిషత్ 2వ సారి ఇచ్చారు ఆయన. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఆ క్షణం కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మా పార్టీ తరఫున ఇచ్చిన 5 ప్లస్ లంకా దినకర్ గారు ఎప్పుడు కూడా బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరే విధంగా 360 degreesలో ఆలోచించాలి, ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏంటనేది. మా వైపు నుంచి మా పార్టీ పురంధేశ్వర్ గారు కానీ, మా ఎవరైతే ఢిల్లీలో ఉన్న అధిష్టానం ఉందో వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం, వాళ్ళకున్న ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. నేను దాని జోలికి వెళ్ళట్లా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకే ఒక్క పాయింట్ నేను మాట్లాడేది, రాష్ట్రంలో ఈ రోజున చంద్రబాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, పురంధేశ్వర్ గారు కావచ్చు, ఈ ముగ్గురు చర్చించుకునే ఇంకా టైం ఉంది కాబట్టి. అంటే వచ్చిన దగ్గర నుంచి మీరు చూసారు, ఒక 4 రోజులు వరదలకు పోయినాయి. ఇప్పుడు 4 రోజుల నుంచి మనం ఈ లడ్డు గొడవతో సరిపోతూ ఉంది, రకరకాల ఇష్యూస్. సో ఈ ముగ్గురు పార్టీలకు సంబంధించి సమన్వయం చేసుకోవడం కానీ, మళ్ళీ క్యాస్ట్ బ్యాలెన్స్లు చేసుకోవడం, ప్రాంతాలను బ్యాలెన్స్ చేసుకోవడం, మరి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు చూడండి అడ్మినిస్ట్రేషనే ఇంకా పూర్తిగా మనకి వైసీపీ వాళ్ళు చాలామంది ఆఫీసర్లు, ఇందాక చెప్తా ఉన్నారు కదా జీవి రెడ్డి గారు, వైసీపీ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారని. కాకపోతే ఏంటంటే విక్రమ్ గారు అన్నట్టుగా నేను అనేది ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో ఎగ్జామ్ రాస్తే పాస్ అవ్వాలనుకుంటాడు, పాస్ ఈజ్ ద రిజల్ట్. పెళ్ళైన తర్వాత పిల్లలు సంసారం ఎలా ఉంటుందో పాలిటిక్స్లో ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ కోసం ప్రతి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంతోపాటు మనకు మాత్రం 100% పేషెన్సీ ఉండాలి.
అది చంద్రబాబు గారి దరిదాపుగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ 4వ సారి ముఖ్యమంత్రి కాబట్టి, అట్లాగే కూటమితో ప్రతి ఒక్కరితో కూడా సమన్వయం చేయడం అనేది హీ నోస్ హౌ టు బ్యాలెన్స్, హౌ టు మేనేజ్ అనేది. అట్లాగే ఇప్పుడు నేనున్నానండి, నాకు టార్గెట్ ఒకటే. ఈ మొన్న 5 సంవత్సరాల్లో మీరు అన్నట్టు జగన్ ప్రభుత్వాన్ని ఎదిరించడంలో ఎన్నో మాకు ఫోన్ కాల్స్, తిట్లు, లేక బెదిరింపులు ఎన్నో వచ్చినాయి మాకు కూడా. అయినా మనం ఒకటే, 3వ సారి ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు అవ్వాలి, ఇక్కడ మళ్ళా కూటమి ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను వ్యక్తి పోయి మంచి ప్రభుత్వం రావాలి అనుకున్నట్టుగానే చంద్రబాబు గారు కూడా వచ్చారు, కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యాం. అది సో నేను అనేది ఏంటంటే, మీకు ఇందాక నేను కూడా మీ టైంకి ఏదో సరదాగా చెప్పానని మీరు ఏదో లేట్ చేశారని నేను చెప్పట్లేదు, పర్లేదు. కాకపోతే పేషెన్స్ గురించి చెప్తున్నా నేను, అంతే, అంతకుమించలేదు. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైట్. ఓకే, సరే, ఫైనల్ గా జీవి ఇలా అందరూ మాట్లాడారు పెద్దలు. ఇప్పుడు ముగ్గురు చెప్పినా రియలైజ్ అయ్యా, నేనేం రియలైజ్ అవను కూడా. ఎందుకంటే ఇది అంతా హిపోక్రసీలో బతకడము. ఎందుకంటే ఇది పచ్చి అబద్ధం. వీళ్ళు ముగ్గురు చెప్పింది పచ్చి అబద్ధము. వీళ్ళు ముగ్గురు అందరూ కోరుకుంటున్న వాళ్ళ పదవులు. ఏం విక్రమ్ గారు కోరుకోవట్లేదా, నాగభూషణ్ గారు కోరుకోవట్లేదా, గాదే వెంకటేశ్వర కోరుకోవట్లేదు. అబద్ధాలు. విక్రమ్ గారు కోరుకుంటే ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళు. విక్రమ్ గారు వదిలే వాళ్ళకి చెప్పు. ఎవరైనా వెంకటేశ్వర, ఇది పచ్చి అబద్ధము. ఇది రాజకీయ నాయకులు ఫ్యాషన్ అయిపోయింది. ముందు ఏమో మా నాయకుడు ఏది చెబుతుందంటే వెనకపోయి తిడతారు. నాకు అది వద్దు, నేను ఏది చెప్పాలనుకుని నేను చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళ ముగ్గురు గురించి కాదు, చాలామంది మా రాజకీయ నాయకుల్లో ఉండేది ఈ ఒక వింత జబ్బు ఇది అంటున్నాను. చెప్పండి అయ్యా, ఏమవుతుంది? మనం పని చేసినాము, గౌరవం కోరుకుంటున్నాము. గౌరవం అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ రూపంలో కాదు. అందులో మొహమాటం ఏముంది, ఇందులో ముసుగులో గుద్దులాట ఏముంది? నేను ఏమంటే మా సార్ విషయం, మా సార్తో నేను ఆయన ఏంటో నాకు తెలుసు. ఆయనకేంటంటే నేను జీవీ రెడ్డి లేకపోతే ఎక్సో ఒకళ్ళు కాదు, ఆయనకు 100 మంది ఉంటారు. బట్ ఆయన దృష్టికి వెళ్ళాలంటే కదా, ఆయన దృష్టికి వెళ్తే చెప్తే సార్ నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్పేది నాకు కప్పర్తి అనే వ్యక్తిని ఆ సీఎంఓ నుంచి తీయకపోతే వెరీ సూన్ అతనికి కాదు సార్కు చెడ్డ పేరు వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, సార్కి ఎందుకు చెడ్డ పేరు వస్తుంటే సార్ కొన్ని నిర్ణయాలు తీసుకోలేడంటే ఆయనకు తెలియాలి కదా అంటాను నేను అనేది. ఇప్పుడు రాజగోపాల్ గారు ఉన్నారు ఇంతకుముందు పొలిటికల్గా ఉన్నప్పుడు, అర నిమిషమో సార్ లోపల గేట్లోంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పక్క రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడో సైడ్ కల్పించేవాడు. అంతకుముందు శ్రీనివాస్ గారు నేను ఉన్నప్పుడు నాకు తెలియదు, అతను బాగా చేసేవాడు. ఇతనికి నొప్పి ఏంది నాకు అడుగుతాను, ఇతను నొప్పి ఏంది అంటున్నాను, కప్పర్తి నొప్పి ఏంది అంటున్నాను. ఎమ్మెల్యేలు లేకపోయా, నీకు మినిస్టర్ లెక్క లేకపోయా, రోజు పార్టీ పనిచేసాను, నీకు తెలిసి కూడా నీకు నొప్పి ఏంటి? నువ్వు ముందు సార్ దృష్టికి తీసుకెళ్తే, నేను ఎందుకంటున్నాను ఈరోజు ఇలాంటి ప్రయారిటీస్ పోవడానికి సార్ దృష్టికి పోలేదు. ఇది మా సార్ వేయలేదు, మా సార్ అన్యాయం చేసినా నేను చెప్పట్లేదు. చాలా అంశాలు ఈరోజు వైసీపీకి సంబంధించిన వైసీపీని విపరీతంగా అభిమానించే చాలామంది బ్యూరోక్రాట్స్కి పోస్టులు రావడానికి కారణం ఇదే. ఒక్క వ్యక్తి ఎన్నేం చూసుకుంటాడు? నేను 1% కూడా మా సార్ని నేను బ్లేమ్ చేయను. ఈరోజు నాకు రాకపోయినా రేపు చాలామంది ఈరోజు వైసీపీకి సంబంధించిన చాలామంది అధికారులు కీలకమైన పదవులు వచ్చిన 1 నిమిషం సార్, మా పార్టీ వ్యవహారం ఇది సార్ ప్లీజ్. సో ఈరోజు వైసీపీకి సంబంధించిన అత్యంత అభిమానించే చాలామంది ఉద్యోగస్తులు ఎంప్లాయీస్కి ఈరోజు మా పార్టీలో మా ప్రభుత్వంలో కీలకమైన పదవులు రావడానికి మా సార్కు సమాచారం లేదు. సార్ ఒక వ్యక్తి ఎన్నో గుర్తుపెట్టుకోలేడు. ఇక్కడ ఇచ్చే ఇన్పుట్స్ ఎవరినంటే పంపించేస్తే సార్కు బ్రీఫ్ చేసాను, నేను ఇది చేశాను సార్ అంటే సార్ నమ్ముతాడు. కొన్ని ఉంటాయి సార్ దగ్గర, అన్నీ ఉండవు కదా, అది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది అంటాను. రెండోది వచ్చేసి వెంకటేశ్వర గారు, నేనేదో చెప్పాను కాబట్టి మిగతా పార్టీలు సంఖ్యలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. నేను ఉంటే టీడీపీలోనే ఉంటా, లేదా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా తప్పితే ఇంకొక పార్టీ వైపు మొహం కన్నెత్తి చూడటమో, లేకపోతే ఈడ బాగలేదు కాబట్టి ఆడబోయి తిట్టడము, ఆడ బాగలేదు కాబట్టి అది ఉండదు. నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు కావాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఫోన్ తీసుకోండి. ఇప్పుడు 2 రోజులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే జీవీ రెడ్డిని మన పార్టీ తీసుకురమ్మంటే 2 రోజులు మినిస్టర్ని అసైన్ చేస్తే 2 రోజులు నాకు ఫోన్ చేశాడు. నేను ఒకటే చెప్పాను, అన్న అవసరమైతే నేను టీడీపీకి వెళ్ళటమైన మానుకుంటా, కానీ మీ పార్టీలోకి అయితే రాలేనన్నా, నాకు అధికార పార్టీలోకి వెళ్ళటం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో మనం పనిచేస్తేనే కష్టాలు ఉన్నప్పుడు పనిచేస్తే మనకు గుర్తింపు చేసినా మన తృప్తి ఉంటుంది అని చెప్పేసి నేను ఆ రోజు వెళ్ళలేదు. సో నేనేమంటానంటే ఇక్కడే నేను మా పార్టీని దీన్ని వ్యతిరేకించడం కోసమే కాదు, ఎవరో ఒకరు చెప్పాలి కదా, ఎందుకు ముసుగులో గుద్దులాట అంటాను. ఇప్పుడు నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, మేము చెప్పలేకపోతే నేను చెప్తున్నాను, అది ఫ్యాక్ట్. అదే వీళ్ళు మళ్ళీ మీడియా ముందుకు చెప్పమంటే చెప్పరంటాను. మీరు చెప్పండి, తెలుసు సార్కి ఎలా తెలుస్తుంది? ఈ ముసుగులో గుర్తురాట్లు వద్దు. గాదే వెంకటేశ్వర గారు, పటాభి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఇందాక చెప్పింది మా పార్టీ. ఇక్కడ బీయింగ్
పొలిటీషియన్స్ గా చదువుతున్నాం Yeah, okay, నాగభూషణం గారు కానీ Right. XY గానీ వేరే విధంగా తీసుకోవద్దు. Yeah, okay. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ. విక్రమ్ గారు. జీవీ రెడ్డి గారు కొంత ఆయన మాట్లాడేదానికి నేను డిస్ప్యూట్ చేస్తున్నా. ఎందుకంటే ద నేచర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇస్ డిఫరెంట్. అంటే జార్జ్ అని రాజీవ్ గాంధీ దగ్గర ఉండేవాడు. అవును జార్జ్. జార్జి టైపిస్టు సీఎంలని డిక్టేట్ చేసేవాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్. మరి అదే అహ్మద్ పటేల్ ఏంటి, ఆయన రాజ్యసభ అవ్వకముందు కూడా అంతే. అంటే రాజకీయ పార్టీలు కొంత ఎవరో ఒకళ్ళు ఎక్సో వైయో వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయాలు చేయొద్దండి దయచేసి. మీరు ఒక సిద్ధాంతం, మీరు చంద్రబాబు నాయుడు గారితో పనిచేయటమే మీకు పెద్ద పదవి, అది పెద్ద అవకాశం అది. అంతేగాని దానికి ఏదో చేయొద్దు అంటే హిపోక్రసీ అన్నారు కదా, నాకైతే హిపోక్రసీ లేదండి. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు వర్క్ విత్ హిమ్. కాబట్టి మీరు ఏదైతే చెప్పారో కొన్ని పార్టీ ప్లాట్ఫామ్స్ మీద ఇది అవ్వాలి. ఇంకోటి కూడా నేను చెప్తున్నా, వాళ్ళు మీరున్నారు ఒక యాంకర్గా, మీకేం పదం ఉంది, మీకున్నటువంటి స్టాండింగ్ ఏంటి సొసైటీలో? నేను ఒకటి చెప్తున్నా, భారతదేశంలో రాజకీయాల్లో మహాత్మా గాంధీ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, తర్వాత శివసేన బాల్ ఠాక్రే, వాళ్ళు ముగ్గురు కూడా ఎటువంటి పదవులు లేవు వాళ్ళకి, కానీ వాళ్ళకి హైయెస్ట్ పబ్లిక్ రికగ్నిషన్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి తప్ప ఏదో పదవుల కోసం ఇది ఊరికే బయటపడిపోయి మీరు దయచేసి మీకు ఎంత లాంగ్ కెరీర్ ఉంది దాన్ని కాపాడుకోండి. ఖచ్చితంగా పార్టీ మీకు న్యాయం చేస్తుందని నాకైతే నమ్మకం ఉంది. రైట్ విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జీవి రెడ్డి గారు, నాగభూషణ్ గారు అండ్ వెంకటేశ్వర గారు, సారీ మనం సమయభావాలు ఎక్కువ టైం తీసుకోలేకపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.